డెసిషన్ తీసుకోవాలి. నా కుటుంబాన్ని నడిపించడానికి, నేను బ్రతకటానికి, ఇంకొక దినాన్ని నేను చూడాలి అంటే నేనేం చేయాలి అనే ప్రశ్నలతో రేపటిని గురించిన నిరీక్షణ కోల్పోయి ఇక్కడ కూర్చున్నామేమో, లేకపోతే రేపు ఏం చేయాలనే ప్రశ్నతో ఇక్కడికి వచ్చామేమో. అటువంటి పరిస్థితుల్లో మానవులుగా మొదట మనము రెస్పాండ్ అయ్యేది, లేకపోతే మొదట మనం ఏ విధంగా అయిపోతూ ఉంటామంటే, ఈ యొక్క కోరహు కుమారులు ఈ యొక్క కీర్తనలో చెప్పిన మాట మనం చదివితే మనకు అర్థమవుతుందండి. Psalm 42:5, 42వ కీర్తన 5వ వచనం. బైబిల్ తెచ్చిన ప్రతి ఒక్కరూ నాతో కలిసి చదువుతారా? లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా నాతో కలిసి చదవండి. ఈ యొక్క వాక్యమును మనందరూ కలిసి చదివి కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు, ఈ మాట బిగ్గరగా చెప్దామా? దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు, నేను ఇంకను ఆయనను గూర్చి స్తుతించెదను, నేను ఇంకా ఆయనను స్తుతించెదను. నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావు. ఏదైనా పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు, ఒక శత్రువుని ఎదుర్కొన్నప్పుడు, ఇంట్లోకి ఏదైనా వ్యాధి సమీపించినప్పుడు, ఒక అప్పు వచ్చినప్పుడు, ఒక అసమాధానము కలిగినప్పుడు మొదట మనలో కలిగేది ఏంటండి? తొందరపాటు. ఏం చేయాలి ఇప్పుడు? జవాబు ఏమి ఇవ్వాలి? లేకపోతే ఏ విధంగా సంపాదించాలి? ఏ విధంగా ట్రీట్ చేయాలి? అసలు ఏం చేయాలి? కాళ్ళు చేతులు ఆడట్లేదు, నా పరిస్థితి ఏంటని ఈ కోరహు కుమారులు వలె మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా. తొందరపాటు అయిపోతుంటాం, తొందర కలిగి ఉంటాం. అటువంటి పరిస్థితిలో ఒక గొప్ప సమాధానం మనలో కలిగించేది రేపటిని గూర్చిన నిరీక్షణ దేవుని యందు మనం కలిగి ఉన్నప్పుడు మనము కూడా సమాధానం కలిగి ఉంటాం. వీరు తన ప్రాణముకు చెప్తా ఉన్నారు, ఏమని? నా ప్రాణమా ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు అలా ఆయాసపడుతున్నావు? దేవుని నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడని నేను ఇంకా ఆయన గూర్చి చెప్పుచున్నాను అని చెప్తా ఉన్నారు కదండి. దేవుని యందు నిరీక్షణ ఉంచినప్పుడు మనము ఊరట కలిగి ఉంటాం, మనం ప్రశాంతత కలిగి ఉంటాం. మనం మాత్రమే, లేకపోతే దేవుని వాక్యంలోంచి మాత్రమే మనం చూడటం మాత్రమే కాకుండా, కొంతమంది బిహేవియరల్ సైంటిస్ట్ కొన్ని సంవత్సరాల క్రిందట ఒక సర్వే నిర్వహించారండి. ఒక ఎక్స్పెరిమెంట్ వారు చేశారు. అందులో ఏం చేశారంటే 2 బ్యాచెస్ ఆఫ్ ఎలుకలను తీసుకొని వచ్చారు. ఒక సెట్ ఆఫ్ ఎలుకలు, మరొక సెట్ ఆఫ్ ఎలుకలు. వీటితో ఏం చేశారంటే, అసలు మ్యామల్స్లో లేకపోతే ఈ జీవుల్లో నిరీక్షణ పుట్టిస్తే అసలు ఏం జరుగుతుంది అని చెప్పి వారు పరీక్షిస్తూ ఏం చేశారంటే, సెట్ ఏ ఆఫ్ ర్యాట్స్లో మొదట ఒక టబ్తో వాటర్ నింపేశారు. వాటర్ నింపి ఈ సెట్ ఏ ఆఫ్ ఎలుకల్ని వాటిలో వేసేశారు. వేసిన కాసేపటికి మనమైతే ఏం చేస్తామండి? ఈత రాని వారము నీటిలో వేస్తే ఏం చేస్తామండి? చేతులు కాళ్ళు కొట్టుకుంటూ ఎలాగోలాగా నేను బ్రతకాలి, ఊపిరి అందాలి అని చెప్పి పైకి తేలటానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా ఈ ఎలుకలు కూడా చేతులు కాళ్ళు కొట్టుకుంటూ ఎలాగోలా నేను బ్రతకాలి అనే ఆ యొక్క ఆశతో అవి ఏం చేస్తున్నాయి? ఇంకా పైకి తేలడానికి ప్రయత్నిస్తూ 17 నిమిషాలు అలా ప్రయత్నించి చచ్చిపోయాయి ఈ సెట్ ఏ ఆఫ్ ఎలుకలు. ఈ 2వ బ్యాచ్ ఆఫ్ ఎలుకలు సెట్, వీటికి ఏం చేశారంటే అదే టబ్లో నీరు నింపి వీటిని అందులో వేసేశారు. మరలా ఏం చేస్తాయండి అవి? చేతులు కాళ్ళు కొట్టుకుంటూ నేను బ్రతకాలని ప్రయత్నిస్తూ ఇంకా చేతులు ఎత్తేసి చచ్చిపోతాయి అనే ఆఖరి నిమిషంలో వాటన్నిటిని బయటికి తీసుకొని వచ్చేసి ఈ యొక్క శాస్త్రవేత్తలు ఏం చేశారంటే వాటికి చక్కగా ఆహారం పెట్టి వెచ్చదనం కలిగించి కొంత రెస్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరలా తీసుకెళ్ళి ఆ వాటర్లో వేసినప్పుడు మరలా అవి బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉండేవి. మరలా తీసుకొచ్చి మరలా రెస్ట్ ఇచ్చి మరలా వాటికి కొంచెం ఊరట కలిగజేసి మరలా వేసేవారు. ఇలా ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ ఎలుకలు ఎంతసేపు బ్రతుకున్నాయండి? 17 నిమిషాలు. ఈ 2వ సెట్ ఆఫ్ ఎలుకలు అలా తీసి ఊరటనిచ్చి మరలా వేస్తూ ఉన్నా సరే అవి అలా ఏం అలవాటు అయిపోయాయి అంటే 36 గంటలు అవి బ్రతికుండగలిగాయి ఆ నీటిలోనే. ఎందుకని? నిరీక్షణ వాటిలో కలిగించారు ఈ యొక్క మానసిక శాస్త్రవేత్తలు. ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటామో, ఎప్పుడైతే నిరీక్షణ మనలో పుడుతుందో, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయముగా అన్ని విషయంలో వి విల్ సీ లాంగెవిటీ. మనము దీర్ఘకాలికముగా మనము కొనసాగించుటకు ఈ యొక్క నిరీక్షణ మనకు సహాయపడుతుంది. అందుకనే తొందరపాటులో మునిగిపోతానేమో, చచ్చిపోతానేమో, ఈ అప్పు నన్ను ముంచేస్తుందేమో, ఈ అనారోగ్యం నా కుటుంబాన్ని అంతు చూస్తుందేమో
విభజిస్తుందేమో, ఈ యొక్క అసమాధానము మమ్మల్ని విడదీస్తుందేమో, విభజిస్తుందేమో, ఇదే మా కుటుంబానికి అంతు ఏమో అని తొందరపాటు కలిగి ఉన్న మన జీవితాలలో దేవుని యందు నిరీక్షణ ఉంచి దేవుని యందు విశ్వాసము, దేవుని వాగ్దానం పైన ఆనుకొని నిరీక్షణ ఉంచినప్పుడు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అని దేవుని వాక్యం చెప్తా ఉందండి. ఈ లోకము నిరీక్షణను ఒక వీక్ వర్డ్గా చూస్తూ ఉంటుంది. ఎలా అని మనం మామూలుగా ఏమని చెప్తూ ఉంటామండి, ఈరోజు నాన్న త్వరగా ఇంటికి వచ్చేస్తే బాగుండు. నిరీక్షణ అంటే అయితే బాగుండు అనే అర్థం కలిగిస్తుంది ఈ లోకము. ఏ విధంగా అనుకుంటూ ఉంటాం, ఈరోజు వర్షం పడితే బాగుండు, నా అప్పు తీరిపోతే బాగుండు, నా ఇంట్లో సమాధానం కలిగితే బాగుండు, స్వస్థత వస్తే బాగుండు అని చెప్పి నిరీక్షణ గురించి ఇలా అయితే బాగుండు అని లోకరీత్యా మనం అంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యానుసారముగా దేవుని వాగ్దానము పైన ఆనుకున్నప్పుడు దేవుని వాక్యము మీద ఆధారపడిన నిరీక్షణ ఎటువంటిదంటే ఇది జరుగుతుంది అని విశ్వాసముతో ఎదురు చూడటము నిరీక్షణ, దైవికమైన నిరీక్షణని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక నిరీక్షణ మ్యాథమెటికల్ లిమిటేషన్స్తో ఉంటూ ఉంటుంది, లేకపోతే సంఖ్యలకు లిమిట్ అయిపోతూ ఉంటుంది. ఈ లోకం అంటూ ఉంటుంది, ఈ లోక నిరీక్షణ అంటది, ఈ లోక విశ్వాసం అంటది, నీ దగ్గర 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఉంటే ఎంతమందికి సరిపోతుంది అని అంటదండి. ఎంతమందికి సరిపోవచ్చండి? మహా అయితే ఫస్ట్ 2 లైన్స్ వాళ్ళకి చిన్న చిన్న ముక్కలు ఇస్తే సరిపోతుందేమో, అంతే చెప్తుంది ఈ లోక నిరీక్షణ. కానీ దైవికమైన వాక్యానుసారమైన నిరీక్షణ, దేవునిపైన ఆధారపడిన నిరీక్షణ ఏమంటుందో తెలుసా? నువ్వు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు నీ చేతిలో ఉంటే కనుక 2, 3, 5 కాదు, కానీ అనేక వేల మందికి నువ్వు ఎంతమందికి పంచిపెట్టుకుంటావో అంతమందికి పంచిపెట్టుకో, ఇంకా మిగులునంత ఆశీర్వాదం కలిగిస్తుంది అంటుంది దేవుని యందు నిరీక్షణ, దేవుని యందు విశ్వాసము. బిగ్గరగా ఆయనకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన చేతిలో ఉన్న దాన్ని బట్టి, మన చేతిలో ఉన్న కొన్ని రొట్టెలు, మన చేతిలో ఉన్న కొన్ని చేపలను బట్టి మనం నిరీక్షణ చూపిస్తూ ఉన్నామేమో, కానీ మన చేతిలో ఉన్న గొప్ప వాగ్దానము, నేను నిన్ను దీవిస్తాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు ఆధారము అని చెప్పి మనకు ఆధారమైన దేవుని పట్టుకున్నప్పుడు మన నిరీక్షణ ఏ విధంగా ఉంటుందో తెలుసా? మిగులునంతగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, మిగులునంతగా దేవుడు నా కుటుంబానికి సమృద్ధినిస్తాడు, మిగులునంతగా సమాధానాన్ని ఇస్తాడు, మా కుటుంబంలో ఉన్న సమాధానం చూసి ఇతరులు కూడా దేవుని మహిమపరుస్తారు, అంతగా దేవుడు మమ్మల్ని దీవిస్తాడు అనే గొప్ప నిరీక్షణ, దేవుని పైన ఆధారితమైన నిరీక్షణ మనం కలిగి ఉండాలండి. హోల్డ్ ఆన్ పెయిన్ ఎండ్స్ అంటుంది నిరీక్షణ. అలాగనే విశ్వాసంతో పట్టుకో, నీ యొక్క నొప్పి, నీ యొక్క గాయము మానుతుంది, ఈ యొక్క గాయం అయిపోయింది, సమయం వచ్చింది, విడుదల సమీపించింది అని చెప్తుంది దేవుని యందు నిరీక్షణ. ఈరోజు మీరు ఇక్కడికి ఏ యొక్క నిరాశతో వచ్చారో, ఎంత నిరాశతో వచ్చారో ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఏమాత్రం ఎన్నిక లేని దాన్నండి, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి నిరీక్షణ గురించి చెప్పు, నా ప్రజలకు అవసరమైనది నిరీక్షణ అని ఎన్నికలేని నన్ను ఆయన నోటి బూరగా వాడుకొని నిరీక్షణ గురించి మీ ముందుకు తీసుకొని వచ్చాడు కదా. ఈ మాటలు వృధాగానో లేకపోతే ఊరికనే పోవడానికో దేవుడు ఈ మాటలను విడుదల చేయలేదు, కానీ మన బ్రతుకులు మారాలని, మన బ్రతుకులో నిరీక్షణ కలగాలని, మనము దేవుని యందు నిరీక్షణ ఉంచాలని ఈ యొక్క మాటలు దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు మనుషులు మీకు ఇచ్చిన మాట నిరాశపరిచేదేమో, లేకపోతే తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రోజు మాట ఇచ్చారు కదండి, ఇప్పుడు నాకు అవసరం ఉందండి, కొంచెం సహాయం చేస్తారంటే నా పరిస్థితే బాగాలేదు, నీకేం సహాయం చేస్తాను అని చెప్పేవారు కొందరైతే, కనీసం రెస్పాండ్ కాని వాళ్ళు, ఫోన్స్ ఎత్తని వాళ్ళు, సహాయం చేస్తానని మన వైపు తిరిగి చూడని వారు, మనపై తృణీకరించే మాటలు మాట్లాడే మనుషులున్న లోకంలో ఆయన ఏమంటున్నాడు తెలుసా అండి? నా యందు ఉంచితే నిరీక్షణ, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఈ మాట ఒక్కటి చదువుకొని మనం ముగించుకుందామా? రోమన్స్ చాప్టర్ 5:5, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. బైబిల్ తెచ్చిన ప్రతి ఒక్కరు చదువుదామా అండి? రోమన్స్ చాప్టర్ 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయముల్లో కుమ్మరింపబడి ఉన్నది. మొదటి మాట మరొకసారి అందరూ కలిసి చదువుదామా? ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ మాట బిగ్గరగా చెప్తారా? విశ్వాసంతో చేయెత్తి, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని యందు ఉంచిన నిరీక్షణ మిమ్ములను సిగ్గుపరచదు. మీ గుండెలపై చేయి పెట్టుకొని విశ్వాసంతో చెప్తారా? దేవా, నీ యందు నేను ఉంచిన నిరీక్షణ, నీ యందు నా కుటుంబం ఉంచిన నిరీక్షణ మమ్ములను సిగ్గుపరచదు ప్రభువా అని చెప్పి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎప్పుడు విడుదల, ఎప్పుడు
స్వస్థత కలుగుతుంది, ఎప్పుడు అప్పుల బాధ నుండి విడుదల కలుగుతుంది, చేతుల్లో ఎప్పుడు మరలా సమృద్ధి కనిపిస్తుంది, నా కుటుంబం ఎప్పుడు సంతోషంగా మరలా ఉంటుంది, ఎప్పుడు మేము సమాధానం కలిగి ఉంటాం, ఎప్పుడు క్లోజ్ నిట్గా మరలా బ్రతుకుతాం అని ఈ యొక్క ప్రశ్నలతో నిరాశతో ఇక్కడికి వచ్చారేమో ప్రభు ఈరోజు మీతో చెప్తా ఉన్నారు, విడుదల సమీపించింది, మీ జీవితాలలో వెలుగు కలుగుతుంది. ఆమేన్. అంతేనా అండి విశ్వాసము? ఎంత విశ్వాసం ఉందో అంత బిగ్గరగా చెప్తారా? హల్లెలూయా. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనందరూ కలిసి విశ్వాసంతో ఈ పాటలు ఏకీవిద్దామండి. చెమ్మగిల్లు కళ్ళల్లోన ఎంతకాలము కన్నీరు, ఎంతకాలము నేను ఒంటరిగా ఏడవాలి, ఎంతకాలము గాయముతోనే నేను మనుషులు ఎదుట నటించాలి, ఎంతకాలము సంతోషంగా ఉన్నట్టు ఒక మాస్క్ వేసుకొని మనుషులు ఎదుట నేను కనిపిస్తాను. విడుదల రాదా? విడుదల కలుగదా? నా కన్నీరు నాట్యం ఎప్పుడు అవుతుంది అని మీరు ఇంతకాలం ఉంచిన నిరీక్షణ దేవుని యందు ఈరోజు విశ్వాసంతో ఈరోజు ప్రభు మీకు ఏ